తేలు మంత్రం రానోడు పాము మంత్రం వేయడానికి పోయినాడు. ఎట్లుంటది? తేలు మంత్రమే రాదు మనకి చిన్నది. పాము పెద్దది, విషయం పెద్దది దాన్ని. దాని మంత్రం వేస్తే ఎట్లా పనిచేస్తది? సో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పని కూడా అట్లనే ఉన్నది. ఏదో కొండంత రాగం తీసి ఏదో చేద్దామని పోతే అది ఇంకొకటి ఏదో అయితా ఉన్నది. పని ఎంతవరకు చేస్తున్నాము, వాళ్ళకి ఎంతవరకు మంచి చేస్తున్నామని చూడాలి తప్పితే ఏదో చేస్తున్నాం అని పబ్లిసిటీ చేసుకొని పోతే బొక్క ఉరలవడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏమైంది తెలంగాణలో అన్న దాని గురించి ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం యూరియా సప్లై విషయంలో ఏ రకంగా వైఫల్యమైందో మనం గత పంటకాలం నుంచి చూస్తా ఉన్నాం. రైతులు యూరియా కోసం లైన్లు కడతా ఉన్నారు. అర్ధరాత్రి అపరాత్రం తేడా లేకుండా వానాకాలం పంట కాలం నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. సొసైటీల దగ్గర ఎక్కడ పడితే అక్కడ లైన్లు కట్టడం, పాస్బుక్లు లైన్లో పెట్టడం, చెప్పులు లైన్లో పెట్టడం. ఎప్పుడో గతంలో 2014 ముందు ఇట్లాంటి సంఘటనలను చూసినాం మనం. ఒకప్పుడు పోలీస్ స్టేషన్లలో యూరియా బస్తాలు పెట్టి పంపిణీ చేసిన పరిస్థితి, లాఠీ చార్జీలు అయిన పరిస్థితి ఒకప్పుడు. సేమ్ ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అదే పరిస్థితులు తెలంగాణలో రిపీట్ అవుతా ఉన్నాయి. యూరియా బస్తాల కోసం లైన్లు, చెప్పుల లైన్లు, పాస్బుక్ల లైన్లు, అర్ధరాత్రి నుంచి వెయిటింగ్లు. అంటే అర్ధరాత్రి పోయి అక్కడ లైన్ కట్టడం, లేకుంటే దొరుకుతుందో లేదో అని. అంత లైన్ కట్టినా కూడా దొరికేది ఒక బస్తానో అర బస్తానో. ఇట్లాంటివన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవ్వకుండా వస్తూ ఉన్నాయి కష్టాలు. మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు కూడా అప్పటి పరిస్థితులే. పోలీసులను పెట్టి టోకెన్లు పంచడం, పోలీస్ స్టేషన్లలో టోకెన్లు పంచడం యూరియా కోసం, పోలీస్ స్టేషన్లో పెట్టి యూరియా బస్తాలు అమ్మడం. సేమ్ మళ్ళీ అప్పటి పరిస్థితులు యాజిటీస్గా మళ్ళీ వచ్చినాయి. సో మరి ఈ సమస్యకు పరిష్కారం చూపాలి. గతంలో 10 ఏళ్ళలో దాదాపు ఇట్లాంటి పెద్ద సమస్యలు రాలేదు. కొంత చిన్న కొరత వచ్చింది, అదొక 2-3 రోజుల్లో సమస్య పోయింది. ఇట్లాంటివి జరిగినాయి. గతంలో యూరియా కొరత కొద్ది ఉండేది గత 10 ఏళ్లలో కూడా. కానీ ఇప్పుడు చాలా తీవ్రమైన కొరత వచ్చింది. ఎప్పుడైతే 10 ఏళ్ల కింద ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేనో ఇబ్బందులు, ఇప్పుడు మళ్ళీ అట్లాంటి ఇబ్బందులు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి మరి? ఒక పంట కాలంలో వచ్చినప్పుడు నెక్స్ట్ పంట కాలానికన్నా ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? రోగం వస్తే రోగానికి మందేయాలి, ఆ రోగం తగ్గడానికి మందేయాలి. దురద పెడితే దురద తగ్గడానికి మందేయాలి, గోర్లు పెరగడానికి కాదు మందేయాల్సింది. కానీ మన గవర్నమెంట్ ఏం చేసింది? దురదకు మందు ఇవ్వమంటే గోళ్ళు పెరగడానికి మందు ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. ఇదే యూరియాకు సంబంధించి రైతులు ఇట్లా ఇబ్బంది పడతారు, దొరకతలేవు బస్తాలు, లైన్లు కట్టి ఇబ్బందులు పడతారు అంటే గవర్నమెంట్ ఏం చేసింది? యూరియాని సఫిషియెంట్గా పెట్టాల్సింది పోయి ఒక మొబైల్ యాప్ అని తీసుకొచ్చింది. మొబైల్ యాప్లో రైతులు యూరియా బుక్ చేసుకోవాలంట. రైతు పూర్తిగా డీటెయిల్స్, వారి జీవితం అంతా అందులో పొందుపరచాలి. ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, పట్టాదారు పాస్బుక్ నెంబర్, ఇట్లా అన్నీ ఎంటర్ చేస్తే ఆ మొబైల్ యాప్లో ఇట్లా అన్ని వివరాలు మన అన్నీ ఎంటర్ చేయాలి రైతు. అందులో ఎంటర్ చేస్తే ఆ వివరాల ప్రకారం మన దగ్గర ఎక్కడ యూరియా ఉందో చూపిస్తుంది అట. అందులో చూపిస్తే దాన్ని బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకొని పోయి 1-2 రోజుల లోపల పోయి తెచ్చుకోవాలి. లేదు అంటే అది క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఆగాలి, మళ్ళీ 15 రోజులు ఆగాలి మళ్ళీ యూరియా దొరకడానికి. ఇది గవర్నమెంట్ పెట్టినటువంటి కొత్త స్కీమ్. అంటే బ్రెయిన్ ఉండి చేస్తుర్రో మరి బ్రెయిన్ లేక చేస్తుర్రో ఇట్లాంటి అర్థం కాని పరిస్థితి. ఎంతమంది రైతులు స్మార్ట్ ఫోన్లు వాడుతూ ఉన్నారు రాష్ట్రంలో? ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి? అసలు ఫోన్లు లేని రైతులు కూడా చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. చాలామంది కీప్యాడ్ ఫోన్లు వాడతారు. ఎందుకంటే పొలాలలో అక్కడిక్కడ పోయినప్పుడు తడుస్తాయనో ఇంకోటనో అవి బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుందనో వాళ్ళు చాలామంది కీప్యాడ్ ఫోన్లు వాడుతూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు. అట్లాంటి రైతు మొబైల్లో యాప్ ఎక్కడ వేసుకుంటాడు? ఆయన యాప్లో ఎక్కడ ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తాడు? ఈ వ్యవస్థ అంతా ఎట్లా, అందులో పాస్బుక్ నెంబర్ ఇవన్నీ ఎట్లా వేస్తాడు? ఆ బుకింగ్ ఎప్పుడైతుంది? ఎక్కడికి పోయి తెచ్చుకుంటాడు? ఇదంతా కూడా ఎందుకు సంక్లిష్టంగా మారుస్తూ ఉన్నారు అంటే ఫ్లెక్సిబుల్గా చేయాలి దీన్ని. గత పంట కాలంలో డైరెక్ట్ ఇచ్చారు. పాత విధానంలో రైతులు పోయి కొనుక్కునే విధానం ఉంటే దానివల్ల ఇబ్బందులు వచ్చినాయి, లైన్లు వచ్చినాయి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని ఈ యాప్ పెడితే ఈ క్యూలు ఉండయి, ఇళ్ళనే పోయి బుక్ చేసుకుంటారు, తెచ్చేసుకుంటారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు మొబైల్ యాప్ పెట్టిన తర్వాత కూడా సేమ్ సిచ్యువేషన్. ఎక్కడికక్కడ లైన్లు, అర్ధరాత్రి వచ్చి క్యూ కడతా ఉన్నారు. ఆ మహబూబాబాద్లో అయితే లేడీస్ రాత్రి ఎప్పుడో 4 గంటల రాత్రి వచ్చి క్యూలో నిలబడరంట చలిలో. ఎప్పుడు ఇటువంటి పరిస్థితి చూడలేదు. ఇప్పుడు ఇట్లాంటి వచ్చి ఇబ్బంది పడాల్సి వస్తుందని వచ్చి అడ్డం కూర్చున్నారు. ఇంకా యూరియా ఇస్తలేరు అని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అడ్డం కూర్చొని లొల్లి చేశారు. నీ పేరేంది? ఎక్కడి నుంచి వస్తాను? ఎన్ని రోజుల కంటే వస్తాను యూరియాకు?
ఇవాళ నెల రోజు కానీ తిరిగి 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 ఈ కాళ్ళు పోయినాయి. బండికి 500 పెట్టా, పెట్రోల్కి 500 పెట్టా, 500 పెట్టా, మందు పట్టలేదు. అంటే ఒక సుగమంగా జరగాల్సిన ప్రక్రియను, సులభంగా జరగాల్సిన ప్రక్రియను ఒక మొబైల్ యాప్ అని పెట్టి ఇంకింత సంక్లిష్టంగా మారుస్తూ ఉన్నారు. సో మరి అందులో అయినా వస్తున్నదా యూరియా అంటే అది లేదు. ఇక ఈ రైతుల దగ్గర ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. మరి ఎవరు చేయాలి ఇవన్నీ? మళ్ళీ ఒక దళారి దగ్గరికి పోవాలి. వాడు ఏం చేయాలి? అందులో డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. వానికి ఒక 100 రూపాయలు ఇవ్వాలి, 200 ఇవ్వాలి. వాడి దగ్గర ఫోన్లు వేసుకొని వాడి యాప్లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి మళ్ళీ ఇదంతా కూడా ఒక ఏమంటారు దందా చేయడానికి తప్పితే, ఒక దళారీ వ్యవస్థను ప్రోత్సహించడానికి తప్పితే రైతులకు ఉపయోగపడ్డట్టు ఎక్కడ కనిపిస్తలేదు. ఇది వాస్తవం. నిజంగానే యూరియా కొరత తీర్చాలి, రైతులకు ఇబ్బంది లేకుండా తీర్చాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? స్టాక్ ఎక్కువ తెచ్చిపెట్టాలి. పంట కాలానికి ముందే స్టాక్ ఎక్కువ తెచ్చిపెట్టాలి. వర్షాకాలంలో ఎంత ఇబ్బంది అయిందో చూసినాం మనం. వానాకాలం పంట సమయంలో లాఠీ చార్జీలు, కొట్లాటలు, మహిళలకు దెబ్బలు తాకడాలు, ఒక రాత్రంతో చక్కడే పడిగాపులు గాయడాలు, ఇవన్నీ చూసినాం మనం. కొరత లేదు, అంత బాగానే ఉంది అని ఇక్కడ మాట్లాడతారు మంత్రులు. ఢిల్లీకి పోయేమో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి కొరత ఉందని చెప్పి అక్కడ మాట్లాడతారు. ఇట్లా రెండు మాటల ధోరణితోటి ఇవి నడిపించారు. బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదం, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళే బ్లాక్లో అమ్ముకుంటున్నారు అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తారు. లేదు, కేంద్ర ప్రభుత్వం సరిగా కోటా ఇస్తలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. సో వీళ్ళిద్దరి డ్రామా గేమ్లో రైతులు బలయ్యారు, ఇబ్బందులు పడ్డారు. సరే, వానకాలం అయిపోయింది. సో మరి యాసంగి పంట కాలానికైనా ముందస్తుగా వీళ్ళు స్టాక్ తెప్పించుకోవాలి కదా. అంచనాలు ఉంటాయి కదా, ఇంత సాగు అవుతుందని, ఇంత అని లెక్కలు ఉంటాయి కదా రాష్ట్ర వ్యవసాయ శాఖ దగ్గర. సో మరి అప్పుడు ఆ లెక్క ప్రకారం స్టాక్ తెప్పించుకోవాలి. సరే, మీరు మొబైల్ యాప్ కొంత పైలట్ ప్రాజెక్ట్గా చేస్తూ ఉన్నారు. చేసిన దగ్గర నీ సమస్య లేకుండానే లేదు. నువ్వు స్టాక్ లేకుండా మొబైల్ యాప్ పెట్టినా, ఇంకొకటి పెట్టినా ఏం ఉపయోగం? ఇక్కడ కూడా యూజ్ లేదు కదా. ఇగో ఇట్లా వచ్చి రైతులందరూ వచ్చి ఇట్లా మళ్ళీ లైన్లు కడతా ఉన్నారు. ఎముకలు కొరికే చలి, గ్రామీణ ప్రాంతాల్లో చాలా దారుణమైన చలి ఉన్నది, టెంపరేచర్ చాలా పడిపోతూ ఉంది. సో ఇట్లాంటి చలిలో రైతులు వచ్చి యూరియా కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏమో లేదు, యూరియా కొరత లేదు, అంత బాగుంది, అద్భుతంగా ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. మేము మొబైల్ యాప్ పెట్టినాం, దాంతో ఫాస్ట్గా అయిపోతున్నాం అని చెప్తా ఉంది. అసలు ఎక్కడ ఇలా చూపించట్లేదు. చాలామంది స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అసలు అక్కడ ఎక్కడ యూరియానే చూపించట్లేదు, ఎక్కడ ఉంది అని చెప్పి నేను ఎక్కడికి పోయి తెచ్చుకోవాలి అని చెప్పి. అంటే ఒక సమస్యని సాల్వ్ చేసే ఉద్దేశంతో కాకుండా సమస్యను ఆధారంగా చేసుకొని వీళ్ళు ఇంకోటి ఏదో స్కామ్ చేద్దామనో, లేదు ఇంకొక దళారీ వ్యవస్థను పెడదామనో చేస్తున్నట్టుగా ప్రయత్నాలు ఉన్నాయి తప్పితే వేరే లేదు. ఈ మొబైల్ యాప్ క్రియేట్ చేయడం ద్వారా వానికి కాంట్రాక్ట్ ఇస్తారా యాప్ క్రియేషన్కి, వాని నుంచి ఇంత కమిషను. దాని తర్వాత ఇప్పుడు ఊర్లలో పోయిన తర్వాత రైతు దగ్గర ఫోన్ ఉంటుంది, స్మార్ట్ ఫోన్. ఆ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అప్పుడు ఎవడు అక్కడ ఉన్నటువంటి లీడరు చదువుకున్నోడు ఇంకొక దగ్గరికి పోతాడు. సో వానికి అప్పుడు 100-200 ఇవ్వాలి. రోడ్ల మీద ఆవారా తిరిగే వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా వసూలు చేసుకునే వాళ్ళు బ్యాచ్లు. సో వాని దగ్గర పోతే వానికో 200 రైతుకు బొక్క. అంటే ఎక్కడ మీరు రైతులకు ఉపయోగకరంగా, రైతులకు ఇబ్బంది లేకుండా ఎక్కడ చేస్తూ ఉన్నారు? రైతుల మీద ఇంకింత భారం పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయడం తప్పితే ఇవ్వాల్సింది యూరియా. మీరు కొత్తగా ఇంకోటి మొబైల్ యాప్ అని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టారు. ఎక్కడ అందులో లేదు యూరియా, బయట లేదు. బయట మార్కెట్లో స్టాకే తెచ్చిపెట్టినప్పుడు మీరు అక్కడ యాప్లో ఏడికెళ్ళి వస్తుంది? యాప్ వల్ల ఉపయోగం ఏమున్నది? అంటే కేవలం లైన్లు కనిపించద్దు బయట. రైతులు యూరియా కోసం సొసైటీల దగ్గర, ఫర్టిలైజర్ షాప్ల దగ్గర లైన్లు ఉండొద్దు. లైన్లు ఉంటే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బదనాం అవుతున్నది. మనం ఈ మొబైల్ యాప్లో పెట్టినాం అనుకో, ఇంట్లోనే బుక్ చేసుకుంటారు. ఎప్పుడో 2 రోజులు పోయి ఆటోలను లారీలను వేసుకొని వస్తారు, పోతారు. సో అక్కడ లైన్ ఉండే ప్రసక్తి ఉండదు కాబట్టి అప్పుడు ఈ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టరు. ఇంత మనకు బదనాం కాదు. ఇంకొకటి, అక్కడ అందులో బుక్ చేసుకున్నా కూడా అక్కడికి పోతే స్టాక్ ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. సో అంటే లైన్ కనబడది. ఫస్ట్ వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఫర్టిలైజర్ షాప్ దగ్గర, సొసైటీ దగ్గర లైన్ ఉండదు, రైతుల లైన్ కనిపించదు. యూరియా వస్తుందా రైతుకు రాదా అనేది తర్వాత విషయం, సెకండరీ. లైన్ అనేది కనబడదు అనేది వీళ్ళ కాన్సెప్ట్. ఈ యాప్ అని ఒక వ్యవస్థ పెట్టేస్తే ఆ తంటాలేదో రైతులలో పడతారు. అక్కడ బయట వచ్చి లైన్లు ఉండయి. అంటే ఆ యాప్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, యాప్లోనే వస్తుందట అని చెప్పి అలానే తిరుగుతూ ఉంటారు. యాప్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు రైతులు. వీళ్ళు వచ్చేసి ఇక్కడ స్టాక్ తెచ్చిపెట్టారు. ఈ లోపల కాలం అయిపోతుంది, పంట పోతుంది, ఖతం. అంటే సమస్యను తీర్చకుండా ఇంకొక కొత్త సమస్యను తెచ్చిపెడుతున్నారు నెత్తి మీద. దాని గురించి చర్చ చేయాలి, ఆ సమస్య గురించి చర్చ జరగాలి. అసలు సమస్య పక్కకు పోవాలి, యూరియా అనే సమస్య పక్కకు పోవాలి. ఆ యూరియా కోసం తెచ్చినటువంటి యాప్ తోటి రైతులు తిప్పలు పడాలి. తెలుసు కదా, 2 ఏళ్ల నుంచి డైవర్షన్ అనేది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నదో, ఇప్పుడు కూడా ఇది కూడా అదే డైవర్షన్ అన్నట్టు. ఈ డైవర్షన్ స్కీమ్ ఇష్యూలను డైవర్ట్ చేసి, రైతులను డైవర్ట్ చేసి, అసలు సమస్యలను డైవర్ట్ చేసి, కొత్త సమస్యలను తెచ్చి ముంగట పెట్టి కాలయాపన చేయాలి, టైంపాస్ చేయాలనే దాంట్లో వీళ్ళు పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు.
ఈ యూరియా విషయంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. వానాకాలంలో రైతులు ఎట్లా తిప్పలు పడ్డారో ఇప్పుడు ఈ చెమకలు కొరికే చలిలో కూడా వాళ్ళు అట్లే తిప్పలు పడతా ఉన్నారు. యూరియా సమస్య తీరలేదు, దాని మీద ఈ మొబైల్ యాప్ అనే సమస్య ఇంకోటి కొత్తగా వచ్చి తలకాయ మీద పడ్డది తప్పితే వీళ్ళు చేసింది రైతులకు ఉపయోగపడేలాగా చేస్తున్నది నయా పైసా లేదు. థ్యాంక్ యూ.